సత్య న్యూస్, నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. 6 గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామన్న సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందన్న రెడ్ హిల్స్ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ అయేషా ఫరీన్. ఎస్జీఎఫ్ అండర్ 17 బాలుర జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీలకు తెలంగాణ జట్టు కెప్టెన్గా నల్గొండ పట్టణానికి చెందిన రాచూరు వెంకట్ సాయి ఎంపిక. తెలంగాణ గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా దేవరకొండ మాజీ ఎమ్మెల్యే ధీరవత్ రాఘ్యనాయక్ వర్ధంతి వేడుకలు. పెద్దపల్లి గ్రామంలో బెల్ట్ షాపులు లేకుండా తీర్మానం చేసిన గ్రామ కమిటీ. వృద్ధులు ఉచిత కంటి వైద్య పరీక్షను సద్వినియోగం చేసుకోవాలన్న చంద్రపల్లి గ్రామ సర్పంచ్ సురిగి మనమ్మ రమేష్ గౌడ్. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో కొనసాగుతున్న ప్రజాపాలన కార్యక్రమం. టీయూడబ్ల్యూజీ అధ్యక్షులుగా విరహత్ అలీ ఎంపిక. నివాస గృహాల మధ్యన ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలను ఊరికి దూరంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన నాంపల్లి చంద్రమౌళి. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఘనంగా 1,00,000 కుంకుమార్చన. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. శుక్రవారం సూర్యాపేట పట్టణంలోని స్థానిక 45వ వార్డులో నిర్వహించిన అభయహస్తం కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలను కలిసి వారి దరఖాస్తులను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడారు. శుక్రవారం సూర్యాపేట పట్టణంలోని స్థానిక 45వ వార్డులో నిర్వహించిన అభయహస్త కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలను కలిశారు. వారి దరఖాస్తులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల దరఖాస్తులను ఉచితంగా పొందవచ్చని, ఎక్కడ కూడా ఎటువంటి డబ్బులు చెల్లించకుండా సంక్షేమ పథకాల కోసం దరఖాస్తులు చేయవచ్చని అన్నారు. ప్రజల వద్దకే పాలనను తీసుకువెళ్లడానికి పేదల నుండి దరఖాస్తులు స్వీకరించే విధంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామాలలో, పట్టణాలలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి జిల్లా కలెక్టర్ నుండి గ్రామ కార్యదర్శి వరకు ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి ఆన్లైన్లో నమోదు చేశారని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు కొప్పుల వేనారెడ్డి, పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ, వార్డు కౌన్సిలర్ గండూరి పావని, కృపాకర్, పార్టీ నాయకులు గార్లపాటి లలిత, వెంకటరెడ్డి, సాయి నేత, పెద్దిరెడ్డి కృష్ణ, దేవిరెడ్డి, రవీందర్ రెడ్డి, గూడిపాటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. నాంపల్లి నియోజకవర్గంలోని రెడ్ హిల్స్ డివిజన్లో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీ పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం శుక్రవారం ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్ హిల్స్ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ అయేషా ఫరీన్లు సెంటర్లను సందర్శించి మాట్లాడారు. నాంపల్లి నియోజకవర్గంలోని రెడ్ హిల్స్ డివిజన్లలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీల పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం శుక్రవారం ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్ హిల్స్ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ అయేషా ఫరీన్ పలు సెంటర్లను సందర్శించి మాట్లాడుతూ దరఖాస్తుల స్వీకరణలో ఇబ్బంది, నిర్లక్ష్యం చేయవద్దని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని ఆమె తెలిపారు. ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడినందునే ప్రజల దగ్గరికే ప్రభుత్వం వచ్చిందని, 6 గ్యారంటీలను ప్రభుత్వం ముందే చెప్పిన తీరులో 100 రోజుల్లో అమలు చేస్తుందని ప్రజలకు భరోసా కల్పించారు. దళారీ వ్యవస్థను రూపుమాపేందుకే ప్రజాపాలనను కాంగ్రెస్ సర్కార్ తీసుకువచ్చిందని, దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. आपको जो है ना आपके पास
तो आप दीजिए, यहाँ पर फॉर्म फिलअप करके ले लेके आओ माँ, फॉर्म फिलअप करके आपका पेंशन शुरू हो जाता है 4,000 रुपये कांग्रेस की तरफ से। ये जो फॉर्म दे रहे हैं फिरोज भाई की तरफ से दे रहे हैं, पेंशन आएगा 4,000 कांग्रेस के हुकूमत की तरफ से। आप वाइट राशन कार्ड लो, यहाँ पर फॉर्म भी फ्री दे रहे हैं, फिलअप भी फ्री करके दे रहे हैं, ठीक है ना। कहीं भी पैसे दे के खरीद फॉर्म फ्री दे रहे हैं आप फिरोज भाई। क्या है पेंशन का हर चीज मिलता, पेंशन है 2500 का, 4,000 का, ये सारे चीज़ें मिलके एक फॉर्म में। ऑलरेडी है ना, तो हम लोगों को ऑलरेडी 4,000 रुपये ఈ నెల 28వ తేదీ నుండి జనవరి 5వ తేదీ వరకు అండమాన్ నికోబార్ కేంద్రపాలిత రాష్ట్రంలో జరిగే అండర్ 17 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జాతీయ స్థాయి బాలుర ఫుట్బాల్ పోటీలకు నల్గొండ ఛత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్కు చెందిన రాచూరి వెంకటసాయి తెలంగాణ జట్టు కెప్టెన్గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా క్లబ్ వ్యవస్థాపకులు బొమ్మపాల గిరిబాబు మాట్లాడారు. ఈ నెల 28వ తేదీ నుండి జనవరి 5వ తేదీ వరకు అండమాన్ నికోబార్ కేంద్ర పాలిత రాష్ట్రంలో జరిగే అండర్ 17 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జాతీయ స్థాయి బాలుర ఫుట్బాల్ పోటీలకు నల్గొండ ఛత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్కు చెందిన రాచూరి వెంకటసాయి తెలంగాణ జట్టు కెప్టెన్గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా క్లబ్ వ్యవస్థాపకులు బొమ్మపాల గిరిబాబు మాట్లాడుతూ నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం తడకమల గ్రామం స్వస్థలమైన రాచూరి వెంకటసాయి ఛత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ కోచ్ మధ్య కర్ణాకర్ శిక్షణలో మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో నిరంతరం క్రమశిక్షణ పట్టుదల సమయపాలన పాటిస్తూ ఈ నెలల్లోనే జడ్చర్లలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో అత్యుత్తమ ప్రతిభను కనబర్చడం ద్వారా ఎస్జీఎఫ్ తెలంగాణ ఫుట్బాల్ జట్టుకు ఎంపిక కావడమే కాకుండా రాష్ట్ర జట్టుకు నాయకత్వం కూడా వహిస్తున్నాడని తెలిపారు. ఎంపికైన రాచూరి వెంకటసాయిలో ఉన్న సహజమైన ఫుట్బాల్ క్రీడా నైపుణ్యాన్ని గుర్తిస్తూ ఇంత గొప్ప అవకాశం కల్పించిన తెలంగాణ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి కుమం రామరెడ్డికి, ఎస్జీఎఫ్ జాతీయ ఫుట్బాల్ జట్టు కోచ్ వడ్డెన్నకి క్లబ్ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం నల్గొండ పట్టణంలోని దేవరకొండలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న రాచూరి వెంకటసాయి గతంలో శ్రీనిధి ఇంటర్నేషనల్ ఫుట్బాల్ క్లబ్లో చేరి అక్కడ జాతీయ అంతర్జాతీయ కోచ్ల సహకారంతో తన క్రీడా నైపుణ్యాన్ని అంచెలంచెలుగా పెంపొందించుకుని ఈ సంవత్సరం తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ సహకారంతో జాతీయ బీసీరాయ్ టోపీ ఫుట్బాల్ పోటీలలో కూడా పాల్గొనడం జరుగుతుందని తెలియజేస్తూ రాచూరి వెంకటసాయి భవిష్యత్తులో కూడా నిబద్ధతతో క్రమశిక్షణ నిరంతర సాధనతో ముందుకు వెళ్తే తెలంగాణ రాష్ట్రంలోనే అత్యున్నత స్థాయి ఫుట్బాల్ క్రీడాకారునిగా తయారయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఫుట్బాల్ క్రీడాకారులు, క్రీడా అభిమానులు, వ్యాయామ ఉపాధ్యాయులు, కోచ్లు రాచూరి వెంకటసాయికి అభినందనలు తెలియజేశారు. దివంగత దేవరకొండ మాజీ ఎమ్మెల్యే దిరావత్ రాంగ్యా నాయక్ 22వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొండ పట్టణంలోని స్థానిక గడియారం సెంటర్లో రాంగ్యా నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు కేలావత్ నగేష్ నాయక్ మాట్లాడారు. దివంగత దేవరకొండ మాజీ ఎమ్మెల్యే ధీరవత్ రాఘ్య నాయక్ 22వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొండ పట్టణంలోని స్థానిక గడియారం సెంటర్లో రాఘ్య నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు కేలావత్ నగేష్ నాయక్ మాట్లాడుతూ రాఘ్య నాయక్ అకాల మరణం గిరిజనుల లోకానికి తీరని లోటని అన్నారు. వారు ఎమ్మెల్యేగా గిరిజనుల అభివృద్ధికి ఎంత కృషి చేశారని, అనునిత్యం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి లక్ష్యంగా పనిచేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. వారు చేసిన సేవలు మరవలేనివని, వారి ఆశయాలకు ప్రత్యేక కృషి చేయాలని కోరారు. ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం నాయకులు రమావత్ నాగార్జున నాయక్, కె నరసింహ నాయక్, బిమ్లా నాయక్, లోనావత్ రమేష్ నాయక్ తదితరులు ఉన్నారు.
మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు, సర్పంచ్లకు, పార్టీ కార్యకర్తలకు ఇచ్చిన ఆదేశాల మేరకు శుక్రవారం మండలంలోని కేతపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ కోరే హేమలత యాదయ్య నాయకత్వంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా గ్రామంలో బెల్ట్ షాపులు లేకుండా తీర్మానం చేశారు. అనంతరం నాంపల్లి స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ బి లచ్చిరెడ్డి మాట్లాడారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు మద్యం బెల్టు రహిత నియోజకవర్గంగా రాష్ట్రంలోనే ప్రథమ శ్రేణుల్లో ఉంచడానికి ప్రొహాబిట్ ఎక్సైజ్ పోలీస్ శాఖ అధికారులు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు, సర్పంచ్లకు, పార్టీ కార్యకర్తలకు ఇచ్చిన ఆదేశాల మేరకు శుక్రవారం మండలంలోని కేతపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ కోరే హేమలత యాదయ్య నాయకత్వంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా గ్రామంలో బెల్ట్ షాపులు లేకుండా తీర్మానం చేశారు. బెల్ట్ షాపుల నిర్మూలనకు నూతనంగా గ్రామ కమిటీని ఎంపిక చేశారు. అనంతరం నాంపల్లి స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ బి లచ్చిరెడ్డికి వినతి పత్రాలు అందజేశారు. వినతి పత్రాలు అందుకున్న సందర్భంగా నాంపల్లి సబ్ ఇన్స్పెక్టర్ లచ్చిరెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఇప్పటికే బెల్ట్ షాపులను నిర్మూలించడానికి, గుడుంబాన్ని అరికట్టడానికి ఎక్సైజ్ పోలీస్ శాఖ నడుం బిగించి పనిచేస్తుందని, ఎక్కడైనా బెల్ట్ షాపులు లేదా నాటుసారా తయారీ అమ్మకాలు జరుగుతున్నట్లు సమాచారం అందించిన వారి పేర్లను రహస్యంగా ఉంచి అక్రమ వ్యాపారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేతపల్లి సర్పంచ్ కోరే హేమలత యాదయ్యకు ఆయన అభయం ఇచ్చారు. కేతపల్లి గ్రామం నుండి బెల్ట్ దుకాణాలు రద్దు చేయడానికి తీర్మానించడం శుభసూచకమని, పోలీస్ శాఖకు సహకరిస్తే మండలంలో ఒక్క బెల్ట్ దుకాణం లేకుండా చేస్తామని ఆయన పేర్కొన్నారు. వినతి పత్రం అందించిన వారిలో కేతపల్లి మాజీ సర్పంచ్, సీనియర్ నాయకులు కోరే యాదయ్య, ప్రజానాట్యాల మండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి, జనసేన పార్టీ మండల అధ్యక్షులు కురుపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం మనము కాంగ్రెస్ సీనియర్ నాయకులు కోరే యాదయ్య గారితో ఉన్నాము. ఇప్పుడు కేతపల్లి గ్రామంలో సర్పంచ్ ఏకగ్రీవ తీర్మానం బెల్ట్ షాపులను నిషేధించాలనే ఉద్దేశంతో ఒక మంచి సబ్జెక్ట్ను ముందు తీసుకొని వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఆ గ్రామ పంచాయతీ చేసిన తీర్మానాన్ని నాంపల్లి లోకల్ ఎస్ఐ గారికి ఇవ్వడం జరిగింది. ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం, ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటూ, ఈ నిర్ణయం వెనుక ఉన్నటువంటి కారణాలు ఏంటివి వారి మాటలను తెలుసుకుందాం. అన్నగారు నమస్తే. నమస్తే అన్న, ఇప్పుడు మీరు బెల్ట్ షాపుల మీద నిషేధించాలని ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు, అది దేనికి తీసుకున్నారు? దానివల్ల మీకు ఏమైనా నష్టం జరిగిందా, లేకపోతే గ్రామస్తుల మేలు కోసము మీరు ఎలా నిర్ణయించారు? ఈరోజు కేతపల్లి గ్రామంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా కేతపల్లి గ్రామంలో గౌరవ సర్పంచ్ కోరే హేమలత ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు మరియు మహిళలు, గ్రామ ప్రజలు, యువకులు పెద్ద ఎత్తున ఈరోజు ర్యాలీలో పాల్గొని సంపూర్ణ మద్యపాన నిషేధం కొరకు ఏకగ్రీవ తీర్మానం చేసి స్వచ్ఛందంగా బెల్ట్ షాపుల యజమానులు కలిసి వారితోటి సంతకాలు చేయించినాం. ఈ రోజు నుంచి మేము మా ఊళ్ళో ఎలాంటి మందు కానీ, వైన్ కానీ, గుడమ్మ కానీ, వీళ్ళు కానీ అమ్మము అని గ్రామ పంచాయతీ తీర్మాన ప్రతి మీద వాళ్ళు బెల్ట్ షాప్ యజమానులు సంతకం పెట్టారు. కాబట్టి ఈ రోజు నుంచి మా ఊళ్ళో 100% మద్యపాన నిషేధం అమల్లోకి వస్తుంది. కాబట్టి మీ ద్వారా మా గ్రామ ప్రజలకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అని అదేవిధంగా ఇప్పుడు మీరు బెల్ట్ షాప్ నిషేధించారు కదా, ఒకవేళ మీ గ్రామంలో అక్కడో ఇక్కడో గుడంబ అమ్మకాలు జరుగుతున్నాయనే విషయం మీద కూడా కొంత ప్రజల్లో మాట్లాడుతున్నారు, మీ గ్రామస్తులు కూడా మాట్లాడుతున్నారు. దానిపైన మీరు ఏమైనా చర్యలు తీసుకున్నారు? ఇంతవరకు వైన్ షాపు నుంచి తెచ్చి అమ్ముతున్నా, గుడంబ అనేది ఇంతవరకు మా ఊళ్ళో లేదు. చాలా రోజులు అవుతుంది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక దాన్ని చాలా పకడ్బందీగా చేసి దాన్ని తీసుకురు. అది ఎలాంటి అమ్ముతలేరు. కాబట్టి వైన్ షాపులు తెచ్చింది అమ్ముతున్నారు. అది ఈ రోజు నుంచి అమ్మమని వాళ్ళు తీర్మానం సంతకాలు పెట్టారు. అందరు సహకారంతో అమ్మే కాడ కూడా ఉన్నట్టు ఊళ్ళలోనే అమ్ముతారు. ఆడ తయారైన చేసినాక మనకు అమ్మినోడు దొరికితే తయారైన పట్టుకోవచ్చు. మనకి ఏదైనా ఒకటి దొరికితే చాలు. దానికి వస్తా ఒక తర్వాత ఒకటి ఈ లాస్ట్ ఈసారి కఠినంగా ఉంది కదా. గ్రామాల్లో సంపూర్ణంగా బంద్ అయితే ఇంకా ఇప్పుడు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది కాబట్టి నాకు తెలిసి ఆశించిన తగిన రిజల్ట్ అయితే వస్తుంది. అంటే ఇప్పుడు 100% లేదు అని చెప్పలేకపోయినా కానీ మనకి ఆశించిన తగిన ఫలితాలు అయితే వస్తుంది కంపల్సరీ. ఇంకోటిసారి బెల్ట్ షాప్లో పోయి యజమానితో డైరెక్ట్ సంతకం పెట్టించును, ఫోటో తీసుకున్నాం, ప్రతి ఒక్కరితో సంతకం పెట్టించుకున్నాం. ఏమైనా ఏదున్నా కానీ బెల్ట్ షాపులు కానీ ఎవరైనా కానీ ఒక కూరలు అమ్మినా కానీ ఒక
బీరం మీద కానీ ఒక పావు సారం దొరికినా కానీ అది అమ్మడానికి అని చెప్పేసి తెలిస్తే దాని మీద లీగల్గా ఒక డబుల్ పిల్లలు ఒక బీరే కఠినంగా కేసు చేయడమే. మొదటిసారి అయితే కేసు చేసి నోటీస్ ఇస్తాము, రెండోసారి అయితే కేసు చేసి జైలుకి వెళ్తాం, కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకుంటారు. అది చేయడం అందులో ఎక్కడ ఏది లేదు, వీడియోది లేదు, సమాచారం కోర్టునే పట్టుకోవడమే రావడం. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. మొబైల్ మెడికేర్ యూనిట్ ఇండియన్ రెడ్ క్రాస్ నల్గొండ బ్రాంచ్ వారి సహకారంతో చందనపల్లి గ్రామ సర్పంచ్ సురిగి మణెమ్మ రమేష్ గౌడ్, వార్డు మెంబర్ కాశీమల్ల విజయల ఆధ్వర్యంలో ఈ నెల 30న 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు కంటి వైద్య నిపుణులు డాక్టర్ ఏసీహెచ్ పుల్లారావు, డాక్టర్ ఆకుల శశిధర్, జనరల్ ఫిజిషియన్, రెడ్ క్రాస్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎన్సివి రాములు పర్యవేక్షణలో ఆరోగ్య పరీక్షలు చేయించనున్నారని శుక్రవారం వారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సురిగి మణెమ్మ రమేష్ గౌడ్ మాట్లాడారు. మొబైల్ మెడికేర్ యూనిట్ ఇండియన్ రెడ్ క్రాస్ నల్గొండ బ్రాంచ్ వారి సహకారంతో చందనపల్లి గ్రామ సర్పంచ్ సురిగి మణెమ్మ రమేష్ గౌడ్, వార్డు మెంబర్ కాచిమల్ల విజయల ఆధ్వర్యంలో ఈ నెల 30న 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు కంటి వైద్య నిపుణులు డాక్టర్ ఏసీహెచ్ పుల్లారావు, డాక్టర్ ఆకుల శశిధర్, జనరల్ ఫిజిషియన్, రెడ్ క్రాస్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎన్సివి రాములు పర్యవేక్షణలో ఆరోగ్య పరీక్షలు చేయనున్నారని శుక్రవారం వారి యొక్క ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సురికి మణెమ్మ రమేష్ గౌడ్ మాట్లాడుతూ వృద్ధులకు కంటి పరీక్షలు నిర్వహించి వారికి విటమిన్, కాల్షియం టాబ్లెట్స్తో ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా తెలియజేస్తారని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని వృద్ధులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పరీక్షల కొరకు వచ్చే వృద్ధులు ఆధార్ కార్డ్, మొబైల్ నెంబర్, గతంలో వాడుతున్న మందులు, చీటీలు తీసుకుని రావాలని సూచించారు. 6 పథకాల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన ప్రోగ్రాం శుక్రవారం 2వ రోజు సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో కొనసాగింది. ఈ 6 గ్యారంటీల పథకాల కోసం ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ యొక్క అప్లికేషన్లను గ్రామ పంచాయతీ వద్ద అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎంఆర్ఓ కృష్ణ ప్రత్యక్షంగా పర్యవేక్షించి మాట్లాడారు. 6 పథకాల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన ప్రోగ్రాం శుక్రవారం 2వ రోజు సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో కొనసాగింది. ఈ 6 గ్యారంటీల పథకాల కోసం ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ అప్లికేషన్లు గ్రామ పంచాయతీ వద్ద అధికారులకు అందజేస్తారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎంఆర్ఓ కృష్ణ ప్రత్యక్షంగా పర్యవేక్షించి మాట్లాడుతూ 6 గ్యారంటీల పథకంలో 2వ రోజు భాగంగా స్థానిక మండల కేంద్రంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని 6 గ్యారంటీల పథకంలో 2వ రోజు భాగంగా స్థానిక మండల కేంద్రంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. సాయంత్రం వరకు 540 పైచిళ్లకు అప్లికేషన్లు స్వీకరించడం జరిగిందని, ఈ అప్లికేషన్లు జనవరి 6వ తారీఖు వరకు కొనసాగుతుందని, ప్రజలు వారి దరఖాస్తులు వచ్చే నెల 6వ తారీఖు వరకు స్థానిక గ్రామ పంచాయతీలో ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు తమ యొక్క దరఖాస్తులను సమర్పించుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కుర్ర నరేష్, ఇన్స్పెక్టర్, పోలీస్ శాఖ సిబ్బంది, కార్యాలయ సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్స్లు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఉప్పల లింగస్వామి, ఇతర కార్యకర్తలు ఈ యొక్క 6 గ్యారెంటీల పథకం అమలు గురించి స్థానికంగా అవగాహన కల్పించి వారికి దరఖాస్తు చేయడంలో సహాయపడటం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో గ్రామశాఖ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. నారాయణపురం మండల హెడ్ క్వార్టర్లోని పొద్దున 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటివరకు మనకు 4 గంటల వరకు దాదాపుగా 544 ప్రజాపాలన అభయాస్తం అప్లికేషన్స్ వచ్చినాయి. ఇంకా ఈ రోజు నుండి వచ్చే నెల 6వ తారీఖు 6 గంటల వరకు మా గ్రామ కార్యదర్శి దరఖాస్తులు తీసుకుంటూ అందరూ వాళ్ళ యొక్క దరఖాస్తులు సమర్పించవలసిన కోరుచున్నాం.
కౌంటర్లలో దరఖాస్తులు ఇచ్చిన తర్వాత తప్పనిసరిగా రసీదు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా కాజా విరహత్ అలీ ఎన్నికయ్యారు. సంఘం రాష్ట్ర ఎన్నికల ప్రక్రియలో భాగంగా శుక్రవారం విరహత్ అలీ బషీర్బాగ్లోని యూనియన్ కార్యాలయంలో ఆయన మద్దతుదారులతో కలిసి నామినేషన్ను దాఖలు చేశారు. నామినేషన్ల దరఖాస్తులకు శుక్రవారం చివరి రోజు కావడంతో ఒకటే నామినేషన్ వచ్చింది. యూనియన్ నిబంధనల మేరకు 33 జిల్లాలకు గాను కనీసం 21 జిల్లాల నుండి మద్దతుగా నామినేషన్లు అందించాల్సి ఉంది. అయితే దాదాపు అన్ని జిల్లా కమిటీలు అధ్యక్షులుగా విరహత్ అలీకి మద్దతు నామినేషన్ పత్రాలను అందజేశారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా కాజా విరహత్ అలీ ఎన్నికయ్యారు. సంఘం రాష్ట్ర ఎన్నికల ప్రక్రియలో భాగంగా శుక్రవారం విరహత్ అలీ బషీర్బాగ్లోని యూనియన్ కార్యాలయంలో ఆయన మద్దతుదారులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలుకు శుక్రవారం చివరి రోజు కావడంతో ఒకటే నామినేషన్ వచ్చింది. యూనియన్ నిబంధనల మేరకు 33 జిల్లాలకు గాను కనీసం 21 జిల్లాల నుంచి మద్దతుగా నామినేషన్లు అందించాల్సి ఉంది. అయితే దాదాపు అన్ని జిల్లా కమిటీలు అధ్యక్షులుగా విరహత్ అలీకి మద్దతుగా నామినేషన్ పత్రాలు అందజేస్తారు. కొన్ని జిల్లాల నుంచి 2 సెట్లు రావడంతో 35 సెట్లతో ఆయన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులు రామ్శేషు మల్లయ్యలకు అందించారు. ఒకటే నామినేషన్ దాఖలు కావడంతో ఎన్నికల లాంఛనమే అయినప్పటికీ ఎన్నికల నిబంధనల మేరకు జనవరిన అధికారంగా ప్రకటిస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు. విరహత్ అలీకి మద్దతుగా యూనియన్ పెద్దలు, ఐజేయు నాయకులు శ్రీనివాసరెడ్డి, దేవులపల్లి అమర్, నరేందర్ రెడ్డి, సత్యనారాయణ, మసీదులు హాజరయ్యారు. వీరితో పాటు ఆయా జిల్లాల అధ్యక్షులు గడ్డిమిది బాలరాజు, సిగశంకర్, ఉదయ్ కుమార్, మధు గౌడ్, శ్రీనివాస్ శర్మ, చిన్న పత్రికల సంఘం ప్రతినిధులు యూసఫ్ బాబా, అశోక్, శ్రీనివాస్ గౌస్ తదితరులు పాల్గొన్నారు. నాంపల్లి మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా నివాస గృహాల మధ్యన ఏర్పాటు చేసినటువంటి శ్రీ సాయి వైన్స్, ప్రసాద్ వైన్స్ మద్యం దుకాణాలను వెంటనే ఊరికి దూరంగా ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి, ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి డిమాండ్ చేశారు. శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి, ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి మాట్లాడుతూ నాంపల్లి మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా నివాస గృహాల మధ్యన ఏర్పాటు చేసినటువంటి శ్రీ సాయి వైన్స్, ప్రసాద్ వైన్స్ మద్యం దుకాణాలు వెంటనే ఊరికి దూరంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. శ్రీ సాయి మద్యం దుకాణాన్ని ఎలాంటి పర్మిట్ రూమ్స్ సౌకర్యం లేనందున మద్యం ప్రియులు కొనుగోలు చేసిన మద్యాన్ని పక్కనే ఉన్న నివాస గృహాల మధ్యకు తీసుకెళ్లి త్రాగుతూ అక్కడే మలమూత్ర విసర్జన చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. మద్యం దుకాణాలపైన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తూ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని, ఇకనైనా నిద్రమత్తు వీడి మద్యం దుకాణాలను ఆనుకొని ఉన్నటువంటి నివాస గృహాల ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని ఆయన కోరారు. రోడ్డుకు ఆనుకుని ఉండటం వలన రోడ్డుపైనే ద్విచక్ర వాహనాలు నిలిపి అటుగా వెళ్లే పాఠశాల విద్యార్థులకు, బాటసారులకు ఇబ్బందికరంగా మారిందని, మద్యం దుకాణాల పక్కనే నాంపల్లి మండల గ్రామ పంచాయతీ కార్యాలయ భవనం ఉండటం వల్ల గ్రామ పంచాయతీ కార్యాలయానికి వచ్చిపోయే వారికి ఆటంకం కలుగుతుందని, మద్యం మత్తులో ఉన్నవారు ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడతారో అని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని అన్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు తక్షణమే చొరవ చూపి శ్రీ సాయి వైన్స్, ప్రసాద్ వైన్స్ మద్యం దుకాణాలను ఉన్న చోట నుండి తరలించి ఊరికి దూరంగా ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. నాంపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి వైన్ షాపులో ఒకటి శ్రీ సాయి, అదేవిధంగా ప్రసాద్ వైన్స్కి సంబంధించి ఇది రోడ్డు ఇరువైపులకు సంబంధించి ఇండ్ల మధ్యలో ఈ వైన్స్లు ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో సిట్టింగ్లు కూడా లేవు. తీవ్ర ఇబ్బందులకు ప్రజలు గురవుతూ ఉన్నారు. అదేవిధంగా రోడ్ల మీదనే బైకులు పార్కింగ్ చేసి ఇక్కడ స్కూల్ పక్కనే ఉంది. ఈ విధంగా కాలేజీ పిల్లలు కూడా నడుస్తూ ఉన్నారు. దానికి విరుద్ధంగా మొత్తం నిబంధనలకు విరుద్ధంగానే ఈ వైన్స్లు ఉన్నాయి. దీన్ని పక్కనే ఇండ్లు చూస్తూ ఉన్నాం. ఈ గల్లీలో ఇండ్లు ఉన్నాయి. ఫ్యామిలీలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారని మాకు సంప్రదించడం జరుగుతూ ఉంది.
దయచేసి దీన్ని మార్చి ఈ ఊరు బయట ఇక్కడ కట్టె మిషనో లేకపోతే అక్కడ దానికి సంబంధించినటువంటి పెద్దాపురం రూట్లను ఏర్పాటు చేసుకోవాలని వీళ్ళకు కోరుతా ఉన్నాం. అదేవిధంగా బెల్ట్ షాపులు బంద్ అని చెప్తా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బెల్ట్ షాపులు బంద్ చేయడం కరెక్టే, కానీ దానికి ఆల్టర్నేట్గా సంబంధించి ఇక్కడ కూడా సిట్టింగ్లు ఉండాలి ఖచ్చితంగా. ప్రజలు పోయి మళ్ళీ వైన్స్ ముందల్లో లేకపోతే చెట్లలో తాగుతూ ఉంటే మళ్ళీ పోలీసులతోటి ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. దానికి సంబంధించి ఖచ్చితంగా సిట్టింగులు ఉండాలి, దానికి అందరికీ అనుగుణంగా ఉండాలి. ఇక్కడ మన చిత్తంపాడు రూట్లో ఉన్నటువంటి వైన్స్కు లక్కీ వైన్స్కి సంబంధించి మంచిగానే ఉంది, సిట్టింగ్ సంబంధించి అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. అట్లనే ఇల్లు కూడా ఆల్టర్నేట్గా ఇక్కడి నుంచి ఊరు మధ్యలో ప్రజల మధ్యలో ఉండకుండా ఊరు బయట ఏర్పాటు చేసుకుంటే ఈ వైన్స్లు బాగుంటుంది అనేది మేము సిపిఎంగా దీన్ని ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. దీని తక్షణమే ఈ ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన వాళ్ళు దీని మీద చర్య తీసుకొని ఇక్కడ మార్చే విధంగా ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా సిపిఎం పార్టీగా హెచ్చరిస్తూ ఉన్నాం. ధనుర్మాస వ్రత మహోత్సవంలో భాగంగా శుక్రవారం సూర్యాపేటలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి 1,00,000 కుంకుమార్చనను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు నల్లాన్ చక్రవర్తుల వేణుగోపాలాచార్యుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకమైన పట్టు వస్త్రములతో వివిధ రకముల ఆభరణములతో అమ్మవారిని అలంకరించి మండపంలో అధిష్ఠించారు. ధనుర్మాస వ్రత మహోత్సవంలో భాగంగా శుక్రవారం సూర్యాపేటలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి 1,00,000 కుంకుమార్చనను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు నల్లాన్ చక్రవర్తుల వేణుగోపాలాచార్యులు ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకమైన పట్టు వస్త్రములతో వివిధ రకాల ఆభరణాలతో అమ్మవారిని అలంకరించి మండపంలో అధిష్ఠించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కుంకుమార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీ అమ్మవారిని ఆరాధించే విధానాన్ని భక్తులకు తెలియజేస్తూ సర్వ సంపదలు సకల సౌభాగ్యాలు కలగాలని అమ్మవారిని ప్రార్థింపచేస్తూ వారిచే పూజలు నిర్వహింపజేశారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనాలని అమ్మవారిని అర్చించారు. పూజ అనంతరం భక్తులందరికీ అన్నప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బజ్జూరి కృష్ణయ్య, గజ్జల రవీందర్, నాగరాజు, శేఖర్, మంజుల, అరుణమ్మ, విజయ్, వనజ, అరుణ, పద్మ, వికాస తరంగిణి, ఆండల్ గోష్ఠి భక్తులు తదితరులు ఉన్నారు. హెడ్లైన్స్ మరోసారి. 6 గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామన్న సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందన్న రెడ్ హిల్స్ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ అయేషా ఫరీన్. ఎస్జీఎఫ్ అండర్ 17 బాలురా జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీలకు తెలంగాణ జట్టు కెప్టెన్గా నల్గొండ పట్టణానికి చెందిన రాచూరు వెంకట్ సాయి ఎంపిక. తెలంగాణ గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా దేవరకొండ మాజీ ఎమ్మెల్యే ధీరవత్ రాఘ్యనాయక్ వర్ధంతి వేడుకలు. పెద్దపల్లి గ్రామంలో బెల్ట్ షాపులు లేకుండా తీర్మానం చేసిన గ్రామ కమిటీ. వృద్ధులు ఉచిత కంటి వైద్య పరీక్షను సద్వినియోగం చేసుకోవాలన్న చందనపల్లి గ్రామ సర్పంచ్ సురిగి మనమ్మ రమేష్ గౌడ్. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో కొనసాగుతున్న ప్రజాపాలన కార్యక్రమం. టీయూడబ్ల్యూజీ అధ్యక్షులుగా విరహత్ అలీ ఎంపిక. నివాస గృహాల మధ్యన ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలను ఊరికి దూరంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన నాంపల్లి చంద్రమౌళి. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఘనంగా 1,00,000 కుంకుమార్చన. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.